4వ వచనం చదవండి. నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైనందుకు నీ దుడ్డుగానే నీ దండమును నన్ను ఆదరించు. దేవుని స్తోత్రం చెప్పండి. లోయ అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. లోయ అనేది ఎప్పుడు కూడా శ్రమలకు సూచనగా ఉంది, లేదా కొన్నిసార్లు ఆత్మీయ దిగదారిపోవడానికి కారణంగా ఉంది. లోయ అనేది అడుగు ప్రాంతము, పర్వతం అనేది ఎత్తైన ప్రదేశం. లోయలో పడితే అంతే ఇంకా అవునండి. అందరూ చూడండి, లోయ మనకి లోయల గురించి మనం చాలా నేర్చుకుంటున్నాం కదా. అక్కడ కూర్చోండి. లోయ అనేది చూడండి, కొన్నిసార్లు మనం చాలా వార్తల్లో వింటూ ఉన్నాం. పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో లోయలు కూడా అక్కడే ఉంటాయి. గుర్తుపెట్టు, పర్వతం ఎక్కడుందో లోయ కూడా అక్కడే ఉంటుంది. అరకు వెళ్తే అరకు కొండలు ఉంటాయి, అరకు పర్వతాలు కింద ఏముంటాయి, లోయలు ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముంటాయంట, లోయలు. ఇప్పుడు ఎక్కే అనుభవంలో ఉన్నప్పుడు నా వైపు చూడండి, ఎక్కే అనుభవంలో ఉన్నప్పుడు కొద్దిగా ప్రమాదవశాత్తు జారితే ఎక్కడ ఉంటాం, లోయలో. ఈ భక్తి అనే పదములో అందరూ చూడాలి, ఎక్కే అనుభవంలో అంటే ఎదిగే అనుభవంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఎక్కడ ఉంటావు తెలుసా, నువ్వు లోయ అనుభవంలో ఉంటావు. అంటే ఆత్మీయ స్థాయి ఏమైపోతుంది నీకు. మన ప్రభువు పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణలుగానే ఉండాలి. చిన్నదే కదా నాలో ఉన్నది, చిన్న పొరపాటే కదా, చిన్న లోపమే కదా, చిన్న అతిక్రమమే కదా అని దానిని మనము నిర్లక్ష్యంగా తీసుకోకూడదు ఎప్పటికీ. బొక్కవారి తైలములో చచ్చిన ఒక ఈగ పడితే ఏమైందంట, తైలం అంతా మంచిది, సుగంధం కలిగిన తైలములో ఒక చిన్న చచ్చిన ఈగ. అలాగే చచ్చిన అనగా లోకానికి సంబంధంగా తీసుకుంటే లోక సంబంధమైన ఏ ఆశ అయినా, లోక సంబంధమైన ఏ కోరికైనా, లోక సంబంధమైన ఏ అలవాటైనా నీలో ఉంటే అది నీ భక్తిని అంతటిని కూడా అది పాడు చేస్తుంది. ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. నీ భక్తిని అంతటిని పాడు చేస్తుంది. ఒక చిన్న చచ్చినీగా ఆ నూనెని అంతటిని కూడా ఏం చేస్తుందంట, పాడు చేస్తుంది. అట్లాగే మనలో కూడా దానిని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య స్వభావంగా ఉండకూడదు. ఏది ఉందో దానిని ముందు మనం ఏం చేసుకోవాలి, తీసి బయట పారవేయాలి. అప్పుడే నువ్వు నీ కుటుంబానికి నువ్వు ప్రయోజనకరంగా సువాసనకరంగా ఉంటావు. అలాగే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా నువ్వు సువాసనగా ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనలో ఏ లోపము కూడా మనము జారిపోయే అనుభవంలోకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ జారిపోయే అనుభవం లేదా అడుగు స్థాయిలోకి ఒకవేళ వెళ్ళినా అక్కడ అంటున్నాడు, దావీదు బలంగా చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను భయపడను. ఎందుకు భయపడను మాట చెప్పాడు. దావీదు యొక్క ధైర్యం ఏంటి, దావీదు యొక్క బలం ఏంటి, దావీదు యొక్క నమ్మకం ఏంటి అంటే దావీదు ఒకటే అంటున్నాడు, అయ్యా నువ్వు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా నువ్వు ఎందుకు భయపడవు, నీకెందుకు భయం వేయట్లేదు అని మనం కనుక దావీదుని అడిగితే దావీదు ఒకటే చెప్తాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాంటి పరిస్థితిలోనున్నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటిదైనా సరే ఎదుర్కోగల ధైర్యం నీకు దేవుడిస్తాడు. నమ్మేవారు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని జీవం గల అవయవాలేగా, ఎక్కడ చచ్చిపడిపోయి లేవుగా. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక ధైర్యము దావీదుకి కలిగింది అక్కడ. ఆయన అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించున్నాను, నేను ఏ అపాయానికి నేను. ఈ రోజు అలాంటి ధైర్యం నీకుందా? ఏ పరిస్థితిలోనైనా సరే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా?
నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉండగలవు అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు, దేవుడు నాకు బలమై ఉన్నాడు, దేవుడు అన్ని విషయాల్లో నా ప్రార్థన వింటున్నాడు అనే ఒక నమ్మకం నీలో కలిగినప్పుడు, లేదా ఆ విశ్వాసం నీకు కలిగినప్పుడు, ఆ భరోసా నీకు కలిగినప్పుడు మాత్రమే మనము ధైర్యంగా ఉండగలుగుతాం. దావీదుకు ఆ ధైర్యం ఉంది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ ధైర్యం నీకుందా? దేవుని బిడ్డలారా, ఆ ధైర్యం నీకుందా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యం నీకుందా? ఆయన నీకు సహాయం చేయగలడని ధైర్యం నీకుందా? అలాంటి ధైర్యం కనుక నువ్వు కలిగి ఉండగలిగితే, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో, దేవుని బిడ్డ, అలాంటి ధైర్యం నీలో కలగగలిగితే ఎటువంటి పరిస్థితినైనా నువ్వు జయించగలుగుతావు. ఒక ఆవిడకి నమ్మకం కలిగింది, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా నాకు అంటే కాదు, స్పందించాలి. ఏమంటే ఏం చేయాలి? స్పందించాలి కదా. ఆ ధైర్యాన్ని మీరు పొందుకోవాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? అదొక వర్తమానం. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దావీదుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఏమండి? అవునా? దేవుడు దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే దావీదు సుబుద్ధి. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. సుబుద్ధి అంటే ఏంటో తెలుసా? నిన్ను హింసించే వారిని నువ్వు ప్రేమించి గౌరవించి జ్ఞానపరచాలి. చేయగలవా పని? సౌలు చంపడానికి ప్రయత్నిస్తే దావీదు ఏం చేస్తున్నాడు? అమ్మా చేయగలవా? రాత్రి నిన్న రాత్రి క్రిస్మస్ మన క్రిస్మస్ చెప్తా బయట. అది దేవుడి స్తోత్రం చెప్పండి. చేయగలగాలి. దేవుడు తోడుగా ఉండాలని లేదా? అవునండి. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దావీదుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంట? దావీదు యొక్క సుబుద్ధి. కూర్చోవాలి, ఇద్దరు కూర్చోవాలి. దేవుని దావీదు యొక్క సుబుద్ధి చూసి దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడంట. మరి మనకి దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏమలా ఉండాలి? సుబుద్ధి కలిగి నడుచుకోవాలి కదా. ఈరోజు ఎవరైతే హాని కలిగిన వారిని కూడా క్షమించి ప్రేమించే మనసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉండరు గాక. దావీదుని బట్టే చెప్తున్నాను, నేను ఇంకొకరిని బట్టి చెప్పట్లా. దావీదుని బట్టే చెప్తున్నాను. దావీదు చంపడానికి వచ్చిన వ్యక్తిని కూడా క్షమించాడు. క్షమించడమే కాదు, గౌరవిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముచున్నాడు? నలి లాంటి వాడిని, కుక్క లాంటి వాడిని తనకు తాను ఏం చేసుకున్నాడు? తను తాను తగ్గించుకున్నాడు. శత్రువుని ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. కానీ మనం అలా ఉండలేంగా. అందుకే కదా దేవుడు మనకు తోడుగా ఉంటున్నా. దావీదులా నువ్వు ధైర్యంగా చెప్పగలవా? గాఢంధకారపు లోయలో నేనున్నాను, నీకు దేనికి కూడా భయపడను. ఈరోజు భయపడే వారం కాదు మనం. దేవుని స్తోత్రం చెప్పండి. భయపడే వారం కాదు, సమస్యలనే భయపెట్టే వారంగా మనం ఉందుము గాక. నీ సమస్యనే నువ్వు భయపెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చును గాక. హల్లెలూయా. వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. లోయను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. పోయిన వారం నేర్చుకున్న లోయ ఎట్లా చూడకుండా చెప్పండి. అది ఎంతమంది చెప్పారు? సరే, ఇప్పుడు మనం ఇంకొక లోయ గురించి మనం నేర్చుకుందాం. చూడండి, 10 లోయల గురించి మనం నేర్చుకున్నాం. 11 సరే, 11 లోయల గురించి మనం నేర్చుకున్నాం. 12వ లోయ 2వ సమూయేలు గ్రంథము 8-11. దావీదు లోయలో సిరియానులకు 18,000 మంది హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. అందరూ తీసారా? 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. మళ్ళీ ఒకసారి చదవమ్మా. దావీదు ఉప్పు లోయలో సిరియానులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. ఏమైందంటే అతని పేరు ఏ లోయ? అది అందరూ చెప్పండి. ఉప్పు లోయ. 12వ లోయ పేరు ఉప్పు లోయ.
ఈ లోయ యొక్క అనుభవం ఏంటి ఇక్కడ అంటే కనుక, దావీదు ఎంతమందిని చంపాడు అక్కడ? 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధి చెందినది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఉప్పులోయకి అర్థం ఏంటంటే ప్రసిద్ధి చెందిన ఒక అనుభవం కలిగిన ఒక లోయ. ప్రసిద్ధి చెందడం అంటే ఏంటి మనం నేర్చుకుందాం. ప్రసిద్ధి చెందుట అంటే 2 మాటలు మనం నేర్చుకోవచ్చు. ప్రసిద్ధి చెందిన అంటే గొప్పది, రెండోది అభివృద్ధి అనే మాటలు దానికి వస్తాయి. ఒకటి గొప్పది, ప్రసిద్ధి చెందిన నగరం అంటారు, అంటే అభివృద్ధి చెందిన నగరం. ప్రసిద్ధుడు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. వాక్యంలో మనకి పోయిన వారం అక్కడ క్రిస్మస్, ఎక్కడ వెంకటాపురంలో క్రిస్మస్ లో ఎదురా మాస్టర్ గారు చెప్పిన మాట, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉంది అది? యూదాలో దేవుడు ప్రసిద్ధుడని కీర్తన గ్రంథంలో ఉంటుంది, చూడండి. కీర్తన లేదా? చూడండి 76. దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. ప్రసిద్ధుడు అనే పేరు ఎవరికంటే, మొదటిగా చెప్పండి, దేవుడు ప్రసిద్ధుడు. ఎవరు ప్రసిద్ధుడు? మా అందరూ చెప్పాలి. ఎవరు ప్రసిద్ధుడు? మీరు ప్రసిద్ధులా? ఎవరు ప్రసిద్ధులు? దేవుడు ప్రసిద్ధుడు. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడండి, దేవుడు అందరికంటే ప్రసిద్ధుడు, కానీ తన బిడ్డలను కూడా ఆయన ప్రసిద్ధుడిగా చేయగలడు. ఇక్కడ దావీదు ఏమయ్యాడంట, అక్కడ ఉప్పులోయలో 18,000 మందిని చంపిన ఆ చరిత్ర మనకు కనబడుతుంది. అందుకే అలా చంపబట్టి దావీదు ప్రసిద్ధుడైన వాడు అయినాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఒక అభివృద్ధి అనేది, ఒక గొప్పగా దీవించబడటం అనేది, గొప్ప స్థానంలో ఉండడం అనేది, అది ఎవరు అంటే దేవుడిస్తేనే జరుగుతుంది. మనంతట మనము గొప్ప స్థానంలోకి వెళదామన్నా అది సాధ్యపడదు. మనంతట మనం అభివృద్ధి చెందుదామన్నా అది సాధ్యపడదు. వాక్యంలో మనం ఒక మాటను మనం చూస్తే కనుక, మాది 26వ అధ్యాయం ఆదికాండం, ఆదికాండము 26వ అధ్యాయం టీచర్ అందరూ కూడా 26వ అధ్యాయం తీస్తే 26:12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. యెహోవా ఆ మనిషిని ఆశీర్వదించెను గనుక ఆ వ్యక్తి ఏమయ్యాడట? అందరూ చెప్పండి, ఎలా గొప్పవాడయ్యాడు? యెహోవా ఆశీర్వాదము పొందిన మనిషి ఏమవుతాడు? గొప్పవాడవుతాడు, ప్రసిద్ధి చెందుతాడు. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే ఎవరు ఆశీర్వదించాలి? మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ప్రయాసపడినా అది దేవుని కృప ఉండాలి మనకి. గుర్తుపెట్టుకోండి, లోకం ఏమంటుందో తెలుసా? అదృష్టం ఉండాలిరా, ఎంత కష్టపడినా ఉండాలి. ఏమంటారండి? కష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి, రెండు ఉంటేనే గొప్ప వాళ్ళు అవుతారంటారు లోకం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వాక్యం ఏమంటుందంటే నీ కష్టం ఉండాలి, దానితో పాటు ఏముండాలో తెలుసా? దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప నీకు ఉండాలి. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని కృప ఉంటేనే గొప్పవాడు అవుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. నువ్వు ఎంత ప్రయాసపడినా అండి, నువ్వు ఎంత కష్టపడినా, నీ ఎంతని నువ్వు ఎంత ఇదిగా అవ్వాలనుకున్నా మనం అవ్వలేం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అమ్నోను. ఎవరా వ్యక్తి? చెప్పండి అందరూ కూడా. ఎవరితను? దావీదు యొక్క కుమారుడు. ఇతను అబ్షాలోము తర్వాత ఇతనే
రాజు అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేసి గుర్తుపెట్టుకోండి, యోవాబును తన వైపు తిప్పేసుకున్నాడు, మనుషులు తన వైపు తిప్పేసుకున్నాడు, సైన్యాన్ని తన వైపు తిప్పేసుకున్నాడు, తనకు తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. కానీ రాజు అయింది ఎవరో తెలుసా? సొలొమోను రాజు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నీ అంతటా అమ్నోను ఒక ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు రాజు అవడానికి. తనకు తానే నిర్ణయం తీసేసుకొని తనకు తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. ఇక నేను రాజుని అయిపోయాను అన్నాడు. కానీ రాజు అవ్వాలంటే ఎవరు చెప్పాలి? అక్కడ ఎవరైతే ఏలుతున్న రాజు, ఆ రాజు అభిషేకిస్తేనే రాజు అవుతారు. ఆవిడ తనంతట తాను ఎంత చేసుకున్నా సరే రాజు అవ్వలేదు. అయితే అప్పుడు దావీదుకి ఆ మాట, బెత్షెబా వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి అడిగే, అయ్యా నా కుమారుని కూడా పిలవలేదయ్యా, అమ్నోను రాజుగా ప్రకటించేసుకుంటున్నాడు అక్కడ అంటే, అప్పుడు దావీదు చక్కచక్క అందరిని పిలిచి కూర్చోబెట్టి సొలొమోను రాజుగా, చిన్న వయసులోనే సొలొమోను రాజుగా దావీదు రాజుగా అభిషేకం చేశాడు. రాజు ఎప్పుడైతే అభిషేకం చేశాడో ఇక అతను ఎంతగా తనందరూ తాను అభిషేకించుకున్నా, ఎంతమందిని చెప్పుకున్నా ఏ ప్రయోజనం అక్కడ లేదు. హల్లెలూయా. నీ అంతటా నువ్వు ఎంత ప్రయత్నించినా, నీ అంతటా నువ్వు ఎంత ఆలోచన చేసినా, నీ అంతటా నువ్వు ఎంత ప్రయాసపడినా ఫలితం శూన్యం. దేవుని బిడ్డలారా ఉంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. అక్కడ కరువు కాలం వచ్చింది, అందరూ కరువులో అల్లాడుతుంటే ఇస్సాకుకు మాత్రం ఎంత వచ్చిందంట? 100 చెప్పండి, 100. కరువు కాలంలో మామూలు రావడమే కష్టం, అలాంటిది ఎంత వచ్చిందంట? ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే పరిస్థితులతో సంబంధం లేదు. హల్లెలూయా. పక్కన ఉన్న పరిస్థితులతో సంబంధం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులతో సంబంధం లేదు, నీ చుట్టూ ఉన్న సమస్యలతో సంబంధం లేదు, నీ చుట్టూ ఉన్న మనుషులతో సంబంధం లేదు, వాతావరణంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించి తీరుతాడంతే. దానికి ఉదాహరణ ఇస్సాకు. ఏమని రాయబడి ఉంది? 26 మొదటి వచనంలో, అబ్రహాము దినములలో మొదటి కరువు కాక మరి కరువు ఆ దేశంలో వచ్చెను. ఇప్పుడు చెప్పండి, కరువు అంటే ఎలా వచ్చింది? కరువు తెలుసా? వర్షాలు పడకపోతే కరువు వచ్చింది. వర్షాలు పడకపోతే పంటలు పండవు, తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. పంటలు పండకపోతేనే కరువు వచ్చింది. మరి కరువు కాలంలో వర్షాలు పడక, నీళ్లు లేక, ఆ కాలంలో పంటలే పండకపోతే ఇస్సాకు ఎలా వచ్చిందంట? 12వ వచనంలో చెప్పండి, ఇస్సాకు ఆ దేశం మందుండేవాడు. ఏ దేశం మందు? కరువు దేశం. చెప్పండి, ఏ దేశం అండి? కరువు దేశంలో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అని చెప్పండి? ఆ కరువు సంవత్సరములో 100 ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆ కరువు దేశంలో ఉన్నాడు, ఆ కరువు సంవత్సరంలోనే ఉన్నాడు. కానీ విత్తనం వేస్తే ఎంత వచ్చిందంట? అందరికేమో అసలు పంటలే పండట్లేదు, అందరికేమో అసలు ఏమి పండట్లేదు. కానీ ఇస్సాకు మాత్రం ఎలా వచ్చిందంట? చెప్పండి, 100 ఫలం వచ్చును గాక. నీ చుట్టుపక్కల అందరి పరిస్థితులు ఎండిపోయినా నీకు మాత్రము యేసయ్య సమృద్ధిని ఇచ్చును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే చెప్పండి, కరువులో కూడా ఇందాక మనం నేర్చుకున్నాం, ఇరుకులో ఏం కలిగిస్తాడంట? విశాలత కలిగిస్తాడు. ఇరుకు 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 ఇబ్బందులతో నువ్వు అలవాటు అయిపోతున్న దేవుని బిడ్డ, ఆ ఇరుకులోనే నీకు నెమ్మది కలిగిస్తాడు, నీకు ప్రశాంతతని ఇస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఇరుకుల వలన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారండి. కొన్ని ఇబ్బందులు తట్టుకోలేక టెన్షన్లు ఎక్కువైపోయి మనం చూస్తున్నాం. ఈ కాలనీలో మనం చూసాం, ఎదురా అక్కడ, అవునా కదా, కొన్ని పరిస్థితులు తాళలేక. కానీ ఇరుకులో నీకేం కలిగిస్తారో తెలుసా? చెప్పాలి అందరూ కూడా. నీ నీతికి, ఆయన నీతికి ఆధారం ఏంటంటే, నీ నీతికి ఆధారముగా నువ్వు ఆయనను చేసుకున్నప్పుడు నీ ఇరుకులు ఏం కలిగిస్తాడట? విశాలత కలిగిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవుడు ఎన్ని సమస్యలైనా ఏం చేయాలంట? చెప్పండి, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభు కృప పొందుకుంటావో, ఎప్పుడైతే ప్రభు చిత్తంలో నడుస్తావో. ఎందుకు ఇస్సాకును దేవుడు దీవించాడు? చూడండి ఒక మాట, 3వ వచనం.
ఈ దేశమందు ఆ, పరవాసువై ఉండుము. ఆ. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆ. ఏలైనగా నీకును నీ చాలు సంతానము చాలు చాలు. ఇప్పుడు 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నేను నీకు నీతో చెప్పు చెప్పు దేశం దేశం అందులో నివసించము. ఇక్కడ మనం చాలా మాటలు నేర్చుకుంటాం. అందరు తలపై కదా ఐగుప్తులోకి వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తు అంటే ఏంటి చెప్పండి? లోకంలోకి వెళ్ళకూడదు. ఎప్పుడు దేవుని బిడ్డ ఏ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మొదటిగా మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడు. ఎవరు? దేవుడు. ఆయన వైపే మనం చూడాలి. అది మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడ అన్నాడు నీకు కరువు వచ్చిందని, ఈ దేశంలో నీకు ఇబ్బంది వచ్చిందని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఐగుప్తు వెళ్ళమాక. నేను ఎక్కడ ఉండమన్నానో అక్కడ ఉండు. గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడ ఉండమన్నానో నువ్వు అక్కడ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. ఇందాక మనం చెప్పుకున్నాగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఏది చెప్తే నువ్వు అది వింటే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏది చెప్తున్నాడో ఈ రోజు నువ్వు అది వినాలి. దేవుడు చెప్పిన దానిని వినిన నీవు ఆ చెప్పినట్లుగా నువ్వు బతకడం నేర్చుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎక్కడైనా కరువు రావచ్చేమో గాని దేవుడు నీకు కరువు రాకుండా కాపాడును గాక. ఎందుకు మన కుటుంబాల్లో కరువు? ఎందుకు కొన్ని పరిస్థితుల్లో మన కరువు? ఎందుకు కొన్ని వీటిల్లో మనకి కరువు? కరువు అంటే ఏంటి చెప్పండి? కరువు అంటే ఏంటి? దొరకపోవడం, లేకపోవడమే కరువు. ఏం లేకపోవడం? కొన్ని కుటుంబాల్లో ఏం కరువు అయిపోతుందో తెలుసా? సంతోషం. కొన్ని కుటుంబాల్లో ఏం కరువు అయిపోతుందో తెలుసా? ఆర్థికపరమైన ఇబ్బందులు. కొన్ని కుటుంబాల్లో ఆరోగ్యం కరువైపోతుంది. కొన్ని కుటుంబాల్లో సంతోషము, ఆనందం కరువైపోతుంది. కొన్ని కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులనే కరువు, అలాగే అనారోగ్యమైన కరువు, సమస్యలనే కరువు. ఇలా రకరకాలైన కరువులు మనకి ఎందుకు ఏలుబడి చేస్తున్నాయంటే ఒకవేళ ఏంటి దేవుడు చెప్పినట్లుగా మనం ఉండట్లేదేమో, దేవుడు ఏది చెప్తే దాన్ని వింటున్నాము కానీ దాని ప్రకారం నడవట్లేదేమో. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు చెప్పాడు నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు. ఇస్సాకు ఆలోచన కలిగి ఇక్కడ కరువు ఉంది కదా వేరే స్థలానికి వెళ్తే బాగుండిద్దేమో అనుకున్నాడు. అప్పుడు ప్రభు వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళొద్దు. నేను ఎక్కడైతే నేను ఉండమన్నానో అక్కడే ఉండు, నీకు నేను తోడై ఉంటాను. సరే దేవుడు చెప్పాడుగా నేను అలాగే ఉంటానని ఇస్సాకు ఏం చేశాడు? ప్రభు మాట విన్నాడు. ఆ ప్రభు మాట ప్రకారం అక్కడే ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? ఆ సంవత్సరం ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం ఏ దేశమందో చెప్పనా? ఒక మాట చెప్పాలంటే కరువు దేశం అని అనుకున్నాం కదా. నేను ఎలా చెప్తాను? నా వైపు చూడండి, అందరు దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎలా చెప్తాను? దేవుడు చెప్పిన ప్రదేశమందు. ఎక్కడ? ప్రదేశమందు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉన్నాడు. కాబట్టి కరువు కాలంలో విత్తనం వేస్తే ఎంత వచ్చిందంట? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మాటకి నువ్వు విధేయత కలిగి ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా నువ్వు నడిస్తే ప్రసిద్ధి పొందిన కుటుంబముగా లేదా గొప్పగా అభివృద్ధి పొందిన కుటుంబముగా గొప్పగా దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఇస్సాకే కాదండి, తన తండ్రి అబ్రహామును కూడా దేవుడు అలాగే దీవించాడు. 24వ అధ్యాయం మధ్య వచనంలో ఏముంది? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. చూడండి, అన్ని విషయాలు అబ్రహామును ఆశీర్వదించడానికి 12 మొదటి వచనమే దానికి మూలం. యెహోవా అంటున్నాడు, నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నా వైపు చూడండి. అబ్రహామును 24వ అధ్యాయంలో అన్నిటిలో దేవుడు దీవించాడు. అమ్మాయి చూడాలి, అన్ని రంగాల్లో దేవుడు దీవించాడు అబ్రహాముని. అబ్రహామును దేవుడు దీవించడానికి కారణం ఒకటే, నీ అన్నది వదిలేసి నా అనే దాని మీద ఆధారపడి అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? నీ అనే దాని మీద వదిలేసి నా అనే దాని మీద చూడు.
ఇప్పుడు అబ్రాహాము ఏది కావాలన్నా ఏది చేయాలని ఎవరి వైపు చూడాలి? ఎందుకు వదిలేయమన్నాడు సొంత దేశాన్ని? ఎందుకు వదిలేయమన్నాడు బంధువుల్ని? ఎందుకు వదిలేయమన్నాడు సొంత ఇంటినంటే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎప్పుడు కూడా నీ ఆలోచన, నీ ఇష్టము, నీ బలము, నీ సామర్థ్యము కనబడకూడదు. ఇవి ఎప్పుడైతే నీలో కనబడతాయో దేవుని కార్యం నీ జీవితంలో జరగదు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దేవుని కార్యానికి అవకాశము ఉండదు. నీ ఆలోచన నువ్వే చేసేస్తే, నీ దానికి నువ్వే ఆలోచన చేసుకుంటే, నీ సమస్య నువ్వే పరిష్కారం చేసుకుంటే, నీ బలం ద్వారా నువ్వే చేసుకోవాలనుకుంటే, నీ సామర్థ్యం ద్వారా నువ్వే అన్ని చేసేసుకోవాలనుకుంటే, ఇంకా దేవుడు ఎక్కడ జోక్యం చేసుకుంటావు నీ విషయంలో? నువ్వు దేవుని ఆలోచనకి ఎక్కడ అవకాశం ఇస్తావు? నువ్వు దేవుని బలంకి ఎక్కడ నువ్వు అవకాశం ఇస్తున్నావు? దేవుని సామర్థ్యానికి ఎక్కడ నువ్వు అవకాశం ఇస్తున్నావు? మొదటగా చెప్పండి, నీ జీవితంలోకి దేవునికి ఎక్కడ నువ్వు అవకాశం ఇస్తున్నావు? ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీతో. నువ్వు దేవునికి నీ జీవితంలో స్థానం ఇచ్చినట్లయితే, దేవుని చిత్తానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే, దేవుని బలముకు నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయనుగాక. నమ్మెవారు చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. దావీదు దేవుని బలమునకు స్థానం ఇచ్చాడండి. యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్ళాడు. ఏమన్నాడు? నువ్వైతే కత్తె ఈటే బలం తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనైతే యెహోవా పేరిట నీ మీదకి. అవకాశం ఎవరికి ఇచ్చాడు? బలం ఎవరి బలాన్ని ఆశ్రయించాడు? అందుకే దేవుడే తన బలాన్ని ఉపయోగించి అక్కడ గొలియాతు మీద జయించాడు. గొలియాతు మీద విజయం రావడానికి దావీదు బలమా దేవుని బలమా? చెప్పండి మీరందరూ. మరి దేవుని బలం ఎలాగ వచ్చింది దావీదు కంటే? తన బలాన్ని పక్కన పెట్టేశాడు. ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? మరి ఈ రోజు మీరు ఎవరి బలం మీద ఆధారపడాలి? అమ్మ అందరూ చెప్పండి. ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరి ఆలోచనలో వెళ్ళాలి? ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలి? ఇలా చేస్తే మీ జీవితాల్లో అపజయం ఎందుకు వస్తుంది? ఇలా చేస్తే మీ జీవితాల్లో కరువు ఎందుకు వస్తుంది? ఇలా చేస్తే మీ కుటుంబాలు ఎందుకు ఇంకా అడుగుల స్థానంలో ఉండిపోతాయి? ఏమండి, మొదట కొంచెంగాను తుదకు మహావృద్ధి పొందనని యోబు గ్రంథం 8వ అధ్యాయం. మొదట కొంచెమే స్థితి, కానీ తుదకు ఎలా మారాలంటే మహావృద్ధి. ఈరోజు అలాంటి స్థితిలోకి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే ఇలా చేయలేకపోతున్నావు. నీ కుటుంబంలో కానీ, లేదా నీ జీవితంలో కానీ, నీకు వచ్చిన సమస్యలో కానీ దేవునికి చోటిస్తున్నావా? దేవునికి అవకాశం ఇస్తున్నావా? ఒక ఇంట్లో అంట ఒక పిల్లోడు చనిపోయాడని, పిల్లో చనిపోయిందని ఆ ఇంట్లో అందరూ కూడా ఏడుస్తా ఉంటే యేసు ప్రభుకి కబురు పంపిస్తారు, యేసు ప్రభుని పిలుస్తారు. అయితే ప్రభు వచ్చేసరికి ఆ ఇంట్లో ఎవరు ఉంటారంటే ఆ చనిపోయిన పిల్లోడు వాని చొత్తాకి అందరు గుమ్మగూరు ఉంటారు. బంధువులు కానివ్వండి, ఇరుగు పొరుగులు కావండి, అందరూ అలా ఉంటారు. ప్రభుకి ఎక్కడ కూడా అవకాశం ఉండదు లోపలికి వెళ్ళడానికి. అప్పుడు ప్రభు అంటారు ఒకే ఒక మాట, స్థలమీయుడి. ఏమంటాడండి? స్థలమీయండి. ఎవరికి స్థలము? నాకు చోటు ఇవ్వండి. ఇప్పుడు ఆ పొట్టది లేదా చిన్నవాడు బ్రతకాలి అంటే ప్రభు అక్కడికి వెళ్ళాలిగా. ప్రభు వెళ్లకుండా ఎవరున్నారు అక్కడ? జనాలు ఉన్నారు చుట్టూరు. వాళ్ళు బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ఉంటే ప్రభు ఎలా వెళ్ళి ఆ చనిపోయిన బుడ్డను బ్రతికిస్తాడు? చాలా మంది ఇదే జరుగుతుంది. ఎందుకు ప్రభు వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు ప్రభు మీ దగ్గరికి రాలేకపోతున్నాడు? ఎందుకు ప్రభు మీ కుటుంబంలోకి రాలేకపోతున్నాడు అంటే ప్రభు రాలేకుండా ఉండడానికి ఆటంకాలు ఉన్నాయి. ఏమన్నాయి? ఆ ఆటంకాలను మీరు తీసేస్తే ఈరోజు అన్నాడు ప్రభు, నాకు స్థలం ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి. హల్లెలూయా. ఈ రోజు కనుక ప్రభు రాకుండా ఉండడానికి నీలో గాని, నీ కుటుంబంలో గాని చూడమ్మా, ఏ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటే ప్రభు నీ దగ్గరికి వచ్చి కార్యం చేయను గాక. ప్రభు ఎప్పుడైతే నాకు స్థలం ఏంటి అనగానే అందరూ సైడ్కి వెళ్ళిపోయారంట. అప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఆ చిన్నదానిని స్వస్థపరిచి దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. ఒక గొప్ప కార్యం జరగడానికి ఆటంకాలు ఉండకూడదు. అందరూ చూడండి, ఎవరో కాదు బంధు వచ్చి దేవుని స్తోత్రం చెప్పండి.
ఒక గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలి, ఒక గొప్ప మేలు జరగాలంటే ప్రభు నీ దగ్గరకు రావడానికి ఆటంకాలు ఉండకూడదు. ప్రభు నీ దగ్గరికి రావడానికి స్వేచ్ఛగా ప్రభు నీ దగ్గరికి రాగలగాలి అంటే నువ్వు ప్రభుని ఏం చేయాలి? ఆహ్వానించాలి. ప్రభు ఎప్పుడు కూడా బలవంతంగా నీలోకి రాడు, బలవంతంగా నీ దగ్గరికి రాడు. దానికి ఉదాహరణ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. ప్రకటన గ్రంథము అందరూ కూడా తీయండి, 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను, 20. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదును. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అమ్మ అందరూ చూడండి, ప్రభు అంట తలుపు దగ్గర ఉండి తలుపు తడతాడు, కానీ తనంతట తన లోపలికి రాలేక కాదు, రాడు. ఎందుకో తెలుసా? నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ ఆహ్వానం లేకుండా ప్రభు లోపలికి రాడు. గుర్తుపెట్టుకో. తలుపు దగ్గర ఉండి తలుపు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చాలా మంది తలుపు అనగా హృదయం అనే తలుపు. అందరూ నా వైపు చూడండి. దేవుడు నీ తలుపు దగ్గర, నీ హృదయం అనే తలుపు దగ్గర వచ్చి తలుపు తడుతున్నాడు, నువ్వు ఆహ్వానిస్తావని. కానీ చాలా మంది ఏం చేయట్లేదంట, దేవునికి తమ హృదయం అనే తలుపు తెరవట్ల. ఇక్కడ అదే మాట అంటాడు, తలుపు తీసిన ఎడల. చూడండి, నేను తలుపు దగ్గర నుంచి తలుపు తడుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని. దేవుడు మాట వినాలి. దేవుడు అంటున్నాడు, తలుపు తీయ్యా, నేను నీలోకి వస్తాను. తలుపు తీయ్యా, నీ జీవితంలో నేను వస్తాను. తలుపు తీయ్యా, నీ కుటుంబంలో నీకు వస్తానని ప్రభు అంటుంటే చాలా మంది ఏం చేయట్లేదంట, తలుపు తీయట్లా. అంటాడు, నా స్వరము విని. కాబట్టి నా స్వరము, దేవుడు మాట్లాడుతున్న స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతనితో, చెప్పండి, నేను అతనితో అతని యొద్దకు వచ్చి, అతను నేను నాతో కూడా అతడు కలిసి అతడును భోజనం చేయను. భోజనం అంటే ఏంటి? సహవాసం. ఏమండి, దేవుడు నీ హృదయంలో ఉంటాడు, నీతో సహవాసం చేస్తాడు. ఎవరి మాటను విని తలుపు తీస్తారో వారి జీవితాల్లో దేవుడి గొప్ప కార్యాలు చేయను గాక. వారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు అభివృద్ధి పొందుతారంటే, ఎవరు ప్రసిద్ధి చెందుతారు? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? మనం చాలాసార్లు నేర్చుకున్నప్పుడు. ఒకటి, ఇందాక సుబుద్ధి కలిగి దావీదు గురించి అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఏం చెప్పుకున్నాం? దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. అంటే ప్రదేశము ముఖ్యం కాదు, స్థలము ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను నువ్వు విని ఆ మాట ప్రకారంగా చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పటి నుంచి నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం ఆరంభించబడతాయి. నమ్మేవారు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మాటను వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారంగానే నడుచుకుంటున్నారా? దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే మీ జీవితాల్లో దేవుడి కార్యాలు చేయడం మొదలవుతాయి. వచ్చే ఆదివారం నాకు వాక్యం లేకుండా సాక్ష్యాలు మొదలవుతాయి. నాకు వాక్యానికి కూడా అవకాశం ఉండదు, అలాంటి కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము ఎప్పుడు కూడా ఏం పోదంట, సున్నాయినను పొల్లైనను. వాక్యము దేవుడు మాట్లాడాడంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే మాట్లాడిన మనిషి కాదు, దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రసిద్ధి చెందాలి. ప్రసిద్ధి చెందిన పట్టణముగా ఉందంట. అలాగే దావీదు ప్రసిద్ధి పొందాడంట. అందరికంటే ప్రసిద్ధమైన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. మొదటి మాట. రెండో మాట మనం చూద్దాం. రెండవది రెండవ లోయ. ఈ రోజు మనం నేర్చుకున్న లోయలో రెండవ లోయ. మొదటిది ఉప్పు లోయ. చెప్పండి. రెండవది ఇంకొక మాట చూడండి, అక్కడ యెషయా గ్రంథము 52:13 చూడండి.
యెషయా గ్రంథం 50. ఆలకించుడి, ఆ, నా సేవకుడు ఆ. వివేకముగా ప్రవర్తించును. ఉమ్. అతడు హెచ్చింపబడి ఉమ్. ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. చూడండి అక్కడ మాట చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభు? ఆలకించుడి, ఆలకించడి. నా సేవకుడు ఆ, వివేకముగా ప్రవర్తించును. ఆ, అతడు హెచ్చింపబడి ఉమ్. ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. వివేకముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ఏమవుతారంట? చెప్పండి అందరూ కూడా. హెచ్చింపబడి ప్రసిద్ధుడై నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు ఏం చెప్పబడి ప్రస్తుడే మహాగణుడుగా. వివేకము. రెండవది అక్కడ మనం నేర్చుకుంటే వివేకముగా మనం నడుచుకోవాలి. తర్వాత మనకు వెళ్ళిపోతున్న టైం అయిపోయింది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20-26. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున ఆ. వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు బెరాకునా? బెరాకా ఆ, 4వ దినమున ఆ. వారు బెరాకా లోయలో కూడిరి. ఆ. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఉమ్. నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాక్ అంటే కింద ఏంటి? ఆశీర్వాదము స్తుతి. స్తుతి, ఆశీర్వాదం. స్తుతి అనే మాట చెప్పి బ్రాకెట్లు ఏం పెట్టాడు? ఆశీర్వాదము అంటే స్తుతించే వారికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం. అమ్మ అందరూ చెప్పండి, ఆశీర్వాదం. అందరూ తల పైకెత్తండి. ఆకలేస్తున్నాయండి. దేవుని స్తోత్రం చెప్పండి అయితే గట్టిగా. మన మాట రావట్లేదేంటి? చూడాలి అందరూ. బెరాకు లోయ లేదా బెరాకా లోయ. బెరాకా లోయలో ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రదేశము. అంటే ఇప్పుడు బెరాకు లోయకి అర్థం ఏంటి? స్తుతి లోయ. చెప్పండి, ఏ లోయ? స్తుతి లోయ అంటే ఆశీర్వదించబడిన లోయ. అది కూడా స్తుతి అనగా అక్కడ ఏమైంది రాయబడింది చూడండి, ఆశీర్వాదం. ఎవరైతే ప్రభువును స్తుతిస్తారో ప్రభు వారిని ఆశీర్వదించును గాక. అందరూ నా వైపు చూడండి. 2 పనులు చేయాలి ప్రతిరోజు. అమ్మా అందరూ చూడండి. అమ్మా వదిలేస్తా, అయిపోయింది సమయం. ఈ మాటతో మిమ్మల్ని మీకు పంపించాలి. మొదటిది ఉదయ కాలమున స్తుతి, రాత్రి కాలమున కృతజ్ఞతాస్తుతి. ఇది ఎవరైతే చెల్లిస్తారో వారి జీవితాలు దేవుడు దీవించును గాక. అర్థమైందా? అర్థం కాలేదా? ఉదయ కాలమున ప్రభుని మనం స్తుతించాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క ఘనతను, ప్రభు యొక్క ప్రభావాన్ని మనం ఏం చేయాలంటే స్తుతిస్తూ ఉండాలి. రాత్రి కాలం వచ్చేసరికి ఆ రోజు ప్రభు చేసిన కార్యము. ఈ రోజంతా ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాయన, నీకు స్తోత్రం. ఈ రోజంతా ప్రభా మంచి ఆహారం ఇచ్చావు ప్రభా, స్తోత్రం. ఈ రోజు ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఈ రోజంతా ప్రతి విషయంలో సహాయం చేసావు ప్రభా, స్తోత్రం. ఈ రోజంతా ప్రతి కీడు నుంచి తప్పించావు ప్రభా, నీకు స్తోత్రం. ఈ రోజు ప్రభా ఈ రోజంతా ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఈ రోజు నడిపించావు ప్రభా, నీకు స్తోత్రం. ఇలాగ ఎవరైతే వారి జీవితాల్లో చేస్తారో దేవుడు ప్రతిరోజు వారిని ఆశీర్వదించును గాక. స్తుతి ఉదయకాలం చేయాలి, కృతజ్ఞతాస్తుతి రాత్రి కాలం చేయాలి. ఈ రెండు ఎంతమంది చేస్తున్నారు ఈ దినాల్లో? ఎంతమంది ప్రభువును స్తుతిస్తున్నారు? ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఎవరైతే ఉదయకాలమున దేవుని స్తుతించే వారిగా ఉంటారో స్తుతికి బ్రాకెట్లో ఏం పెట్టారంట? ఆశీర్వాదం. హల్లెలూయా. మీ జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చును గాక. 2 మాటలు మనం నేర్చుకుంటాం. ప్రసిద్ధి చెందినది, రెండోది స్తుతి, కృతజ్ఞతాస్తుతి. 2 లోయలు. 1 చెప్పండి, ఉప్పు లోయ అనగా ప్రసిద్ధి చెందినది. దావీదు అక్కడ 18,000 మందిని చంపినందుకు ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మనం చూస్తే మనం కనుక బెరాకు లోయలో అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని రాయబడింది. ఎవరి పిల్లలు బాగా చేస్తున్నారు? ఆలోచన చేయండి. ఈ 2 కూడా మన జీవితాల్లో ప్రాముఖ్యమే. మనం చివరి దినాల్లోకి వచ్చేసాం. అంటే 2025 అయిపోవచ్చింది, ఇంకొక వారమే మిగిలింది. ఈ సంవత్సరం అంతా మనము ఇలాగ బ్రతకలేదేమో. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుని బిడ్డ. ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానమే నీ కుటుంబాన్ని మార్చివేసునుగా. ఈ రోజు తీసుకున్న ఒక నిర్ణయమే నీ జీవితంలో 2026 నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. కరువులన్నీ పోవునుగాక. దీవెనకరంగా నీ కుటుంబాన్ని దేవుడు ఉంచునుగాక. ఈ రోజు ఒక తీర్మానం తీసుకోండి. ఈ రోజు ఈ పగలు ఈ 2 మాటలను బట్టి
దేవుని మాటను విని దాని ప్రకారంగా చేయాలి. అలాగే దేవుని స్తుతించాలి, దేవుని కృతజ్ఞతాస్తుతించాలి. ఈ రెండు మీరు చేయండి, మీ జీవితంలో గొప్ప కార్యం జరగకపోతే అన్నాడు. అర్థమైందా? ఈ వాక్యము దేవుడు దీవించును గాక. అయిపోయింది వాక్యం. ఈ రెండు మాటలు మీరు ఈ రోజు మీరు ప్రార్థన చేయండి. అందరూ కూడా ఈ రెండు మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక.